బాబుని కావాలని అడగటం ఏంటి? నేను నేను నీ దగ్గర నుండి బాబుని నా కొని రూపకి ఇవ్వడం ఏంటి? తనియా తనియా హలో హలో రాజావారు, నేను మీతో మాట్లాడాలి. మాతో మాట్లాడే ప్రయోజనం ఏముంటుంది? టైం వేస్ట్ తప్ప. దయచేసి అలా మాట్లాడకండి. నిజానికి మీతో మాట్లాడే అర్హత నాకు లేదు. మీకు ముఖం చూపించే ధైర్యం నాకు లేదు. నా స్వార్థం కోసం మీలాంటి ఒక మంచి మనిషి జీవితాన్ని హల్లకల్లోలం చేశాను. మేము విధిని నమ్ముతాం, విధి రాతను నమ్ముతాం. మనమంతా విధి చేతిలో కీలుబొమ్మలవని నమ్ముతాం. జరిగింది జరుగుతుంది, జరగబోయేది ఏది మన చేతిలో లేదు. దేవుడి చదరంగంలో మనమందరం పావులం. ఆడేవాడే ఆలోచన బట్టే ఆ పావులు కదులుతాయి. అలా అనుకుని ప్రశాంతంగా ఉంటున్నారా రాజావారు? అలా అనుకునే బ్రతికి ఉండగలుగుతున్నాం. రాజావారు, మీరు నా మీద కోపాన్ని అణుచుకుంటున్నారు. నేను బాధపడతానని ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నారు. అలాంటిదేమీ లేదు. రాజావారు, మీ హెల్ప్ కోసం నేను ఫోన్ చేశాను. చెప్పండి. నా కూతురికి ప్రాణదానం చేయమని అడగటానికి ఫోన్ చేశాను. రాజావారు, మాట్లాడరేంటి? మా శక్తికి మించి కోరుకుంటున్నారు. లేదు రాజావారు, మీరు చేయగలిగిందే కోరుకుంటున్నాను. ఏం చేయమంటారు? చెప్పండి మనోహర్ గారు. అది ఇలా ఫోన్లో కాదు, మీతో పర్సనల్గా మాట్లాడతాను. మీ కాళ్ళు పట్టుకొని మాట్లాడతాను. మనోహర్ గారు, ప్లీజ్ అర్జెంటుగా బయలుదేరి రాములవారి గుడి దగ్గరికి రాగలరా? కాదనకండి రాజావారు, ఇది నా కూతురి చావు బ్రతుకుల సమస్య. మీరు దయ చూపించకపోతే నా కూతురికి చావు తప్ప బ్రతుకుంటదు. బయలుదేరుతున్నా, వెంటనే వస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజావారు. థ్యాంక్ యూ. ఎవరు చేసుంటారు ఫోను?
రాజావారు చెప్పా పెట్టకుండా బయటికెళ్తున్నారు. ఎందుకు భయంగా ఉంది. ఏది అనుకున్నట్లు జరగడం లేదు. తాతయ్య, ఇంకా ఎంతసేపు? నా బాబుని తీసుకొచ్చేసి ఉంటారు. వెయిట్ చేస్తూ ఉంటారు. అయిపోవచ్చిందమ్మా, బయలుదేరదాం. అతనికివ్వాల్సిన క్యాష్ లెక్క చూసుకున్నారా? సరిగ్గా ఉందా? ఉందమ్మా. అదేంటమ్మా, ఆ బొమ్మ ఎవరికి? ఇంకెవరికి? నీ ముని మనవడికే. ఇంటికొస్తాడు కదమ్మా. మా అమ్మ ఉత్తు చేతులతో వచ్చింది అనుకుంటాడని. బంగారు తల్లి లాంటి అమ్మ దగ్గరికే వస్తున్నాడు. ఇక ఈ ప్రాణం లేని బొమ్మతో అవసరం ఏంటమ్మా? ఎప్పుడెప్పుడు నా చిన్నారి తండ్రిని గుండెకు హత్తుకుంటానా అని ఆరాటంగా ఉంది. ఇంకెంతసేపు? కొద్ది నిమిషాలే, బయలుదేరదామా? పదా. సంధ్య, హాయ్ రూపా. హలో. హాయ్ సంధ్య. నువ్వు నా కల్లోకొచ్చావే, అది చెప్దామని కాల్ చేశాను. నేను నీ కల్లోకి రావడమేంటి? నాకు అసలు అంత టైమే లేదు. జోకు లేకు, సీరియస్గా చెప్తున్నాను. సరే సరే, వచ్చి ఏం చేశాను? చెప్తాను కాని ఏమీ అనుకోవద్దు. అంత పిచ్చి పని చేశానా? పిచ్చి పని అంటే పిచ్చి పని కాదు. మరి అది నా బాబుని ఎత్తుకుపోయావు. హలో రూపా. రూపా, మాట్లాడవేంటే? కోపం వచ్చిందా? జస్ట్ అదో పీడకల అంతే. అప్పుడే మర్చిపోయాను. నీకు చెప్పాలనిపించి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. ఏంటి అది? నా కారణంగా ఎవరూ ఇక ముందు ఇలా పీడకలలు కనాల్సిన అవసరం లేదు. ఎవరి పిల్లల్ని ఎత్తుకుపోను. ఎవరూ నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. సారీ రూపా, హర్ట్ అయ్యావా? ఫ్రెండ్వి కదా, ఏమీ అనుకోవలే అని కల గురించి చెప్పాను. అయినా అదొక పిచ్చి కల, దానికి అర్థమే లేదు. నువ్వేంటి నా బాబుని ఎత్తుకెళ్ళడం ఏంటి? మీనింగ్ లెస్. దాని గురించి మర్చిపో. నువ్వు గుర్తుపెట్టుకోమన్నా గుర్తుపెట్టుకోను. ఇంకా సేపట్లో ఈ ప్రపంచాన్నే మర్చిపోబోతున్నాను. నాకెవరితోనూ పనిలేదు. అదేంటి? అవును మరి. నా బాబు నా చేతికొస్తుంటే, నా బాబు నా గుండెల మీద ఆడుకోబోతుంటే అంతకంటే నాకేం కావాలి? ఈ లోకంతో నాకు పనేంటి? రూపా, ఏంటి నువ్వు అనేది? నీ బాబు నీ చేతికొస్తున్నాడా? నిజంగా? పిచ్చిది ఏదో పిచ్చివాగుడు వాగుతుంది అనుకుంటున్నావా? అబద్ధం అనుకుంటున్నావా? కావాలంటే సాయంత్రం మా ఇంటికి రా, నా బాబుని చూద్దు గాని. ఎక్కడ దొరికాడు? ఎలా దొరికాడు? ఆల్రెడీ ఎవరో అనాథ శరణాలయం నుంచి వాణ్ణి దత్తత తీసుకున్నారు. అదెవరో తెలుసుకుని నా బాబుని నాకిచ్చేయమని రిక్వెస్ట్ చేశాను. ఒప్పుకున్నారు. బాబుని తీసుకురావడానికే నేను తాతయ్య బయలుదేరుతున్నాం. గుడ్ న్యూస్. చాలా సంతోషంగా ఉంది. అయ్యో, లేదు నాన్న, లేదు. సంధ్య, బాబు అక్కడే ఉన్నాడా? ఒకసారి ఫోన్ వాడి చెవి దగ్గర పెట్టు, వాడితో మాట్లాడాలి. సరే, మాట్లాడు మాట్లాడు, పెద్దమ్మతో మాట్లాడు. రే కన్నా, ఇంకా సేపట్లో మా ఇంటికి నీ తమ్ముడు వస్తున్నాడ్రా. నువ్వు కూడా వచ్చేయ్, ఆడుకుందు గాని, సరేనా? అమ్మ రూపా, ఇక బయలుదేరదామా? ఆలస్యం అవుతుందమ్మా. అలాగే తాతయ్య. సంధ్య, రూపా చెప్పు. ప్రతాప్కి కూడా చెప్పు, మా కోసం శ్రమపడి బాబును వెతకాల్సిన అవసరం లేదని.
ఈ పిచ్చిది తనకు తానే బాబును వెతుక్కుందని చెప్పు. ఉంటాను. బాయ్. సరే బాయ్. తాతయ్య వెళ్దాం పదా. పదమ్మా. ఎవరు ఫోను? రూపతో. ఏమంటుంది? బాబుని వెతకమని నాకు రికమెండ్ చేయమంటుందా? ఈ జన్మలో దొరకడం చెప్పు. ఏంటో ఆ పిచ్చి తగ్గేదెప్పుడో, తను బాగుపడేదెప్పుడో. పిచ్చి రూపక్ కాదు, మనకి. రూపకి తన బాబు జాడ తెలిసింది. ఇంకాసేపట్లో బాబు రూప చేతికొస్తాడు. సంధ్య, ఏం నువ్వు చెప్పేది? అనాథ శరణాలయం నుంచి ఎవరో బాబుని అడాప్ట్ చేసుకున్నారట. కష్టపడి వాళ్ళెవరూ తెలుసుకుంది. వాళ్ళ బాబుని రూపకి తిరిగిచ్చేస్తున్నారట. ఇస్ ఇట్? ఇప్పుడే వాళ్ళ తాతయ్యతో బయలుదేరి వెళ్ళింది. నేను నీకు చెప్తూనే ఉన్నాను, తన బాబు బతికే ఉన్నాడన్న రూప మాటల్లో నిజాయితీ కనిపిస్తుందని. రూపకి పిచ్చి అని మొండిగా వాదించావు. ఇప్పుడేమంటావు? రూపకి సారీ చెప్పు. పొరపాటు జరిగిందని చెంపలేసుకో. ఎప్పుడూ మనం చెప్పేదే కరెక్ట్ అని అనుకోకూడదు. భగవంతుడా, అన్నీ ఇచ్చావు, అందరినీ ఇచ్చావు. లాభమే ఉంది స్వామి. సంతోషాన్ని, ప్రశాంతతని మాత్రం దూరం చేశావు. ఇదే నీ జీవితం, ఇలాగే బ్రతకాలి అంటూ అలవాటు చేశావు. అలాగే స్వామి, తల వంచుతున్నాం. నీ ఆజ్ఞలకి తల వంచుతున్నాం. రాజావారు, యు ఆర్ లైక్ మై ఫాదర్. మీకు దండం పెడతాను. అమ్మని నాతో పంపించండి. అమ్మకి పర్మిషన్ ఇవ్వండి. నాతో తీసుకెళ్లిపోతాను. మీరు పర్మిషన్ ఇస్తే అమ్మ నాతో వచ్చేస్తుంది. ప్లీజ్ ఒప్పుకోండి. ఒప్పుకోండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ అమ్మ కావాలనుకుంటే, బతికుండాలనుకుంటే చెప్పిన మాట విని వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో.
మనోహర్ గారు, ఏమిటిది? మీ కాళ్ళు పట్టుకోవడం కాదు, మీ కాళ్ల దగ్గర నా తల పగలగొట్టుకున్నా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం దొరకదు. నన్ను క్షమించండి రాజావారు, క్షమించండి. మనోహర్ గారు, రాజావారు, అసలేం జరిగిందంటే తెలుసు. మాకు రాజేశ్వరీదేవి గారు మొత్తం చెప్పారు. జరిగిన దాంట్లో రాజేశ్వరీదేవి గారి తప్పేం లేదు. ఆమె మంచితనాన్ని, తన పట్ల ఆమెకున్న అభిమానాన్ని ఆసరాగా తీసుకొని నా స్వార్థం కోసం ఆమె జీవితాన్ని, మీ జీవితాన్ని డిస్టర్బ్ చేశాను. నేను చేసింది ఎంత పెద్ద తప్పో మిమ్మల్ని కలిసాక గాని తెలియలేదు. నా తప్పులు మీకు కూడా భాగం ఉంది. అవును రాజావారు, మీకు కూడా భాగం ఉంది. ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతుంటే మీరే అడ్డుపడి ఆపారు. ఆ రోజు నేను చచ్చిపోయుంటే సమస్య అక్కడితోనే ముగిసిపోయేది. ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతికేవాళ్ళు. మనోహర్ గారు, ఏ సమస్య చావుతో ముగిసిపోదు. కనీసం నా వరకు ముగిసిపోయేది. అలా ఆలోచించడం పిరికి వాళ్ళ లక్షణం. ఆఫ్ కోర్స్ నేను పిరికివాణ్ణే. వాస్తవాన్ని ధైర్యంగా ఫేస్ చేయలేక అబద్ధాల్ని అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్నాను, గడిపేస్తున్నాను. కాని ఒక్కటి మాత్రం నిజం, దేవుడి గుళ్ళో ఆ దేవుడి ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను, పేరుకు మాత్రమే రాజేశ్వరీదేవి గారు నా భార్య, నా కూతురు, నా పేరెంట్స్ కోసం మాత్రమే ఆమె నా ఇంట్లో నా భార్యగా ఉంది. అంతే తప్ప ఆమె ఒక దేవత. మా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు రాజావారు. ఆ దేవుడే మా ఎదురుగా వచ్చి మా రాజేశ్వరీదేవి గారి మీద నింద వేసినా మేము నమ్మం. కాని మీరు నమ్మాల్సిన నిజం మాత్రం ఒకటుంది. నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది. తనని బ్రతికించే శక్తి కేవలం రాజేశ్వరీదేవి గారికి మాత్రమే ఉంది. తన్య దృష్టిలో ఇప్పటికీ రాజేశ్వరీదేవి గారే అమ్మ. నిజాలేవి తనకు తెలీదు, చెప్పలేదు, చెప్పలేను కూడా. ఎందుకంటే రాజేశ్వరీదేవి గారు తన అమ్మ కాదు అనే నిజం తన్య తట్టుకోలేదు, చచ్చిపోతుంది. చిన్నప్పుడు తన్యని ఆ అమ్మ నుండి బలవంతంగా దూరం చేశాను. ఫిట్స్ మొదలయ్యాయి. మళ్ళీ ఆ అమ్మ దగ్గరయ్యాకే కంట్రోల్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆపరేషన్ చేస్తే గాని ఆ జబ్బు తగ్గదన్నారు. రాజేశ్వరీదేవి గారు ఒప్పిస్తేనే తన్య ఆపరేషన్కి రెడీ అవుతుంది. నా సమస్య అర్థమవుతుంది కదా? నా కూతురు బ్రతకాలి అంటే అమ్మ తిరిగి రావాలి. మీరు చెబితేనే రాజేశ్వరీదేవి గారు మళ్ళీ మా ఇంటికొస్తారు. ఇలా అడగటానికి గిల్టీగా ఉంది. మనసు చంపుకొని అడుగుతున్నాను. నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి. నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి ప్లీజ్.
మాటిమ్మని అడగను. అలా అడిగే హక్కు నాకు లేదు. పెద్ద మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నా కూతురి పాలిట దేవుడు మీరే. మీరే రాజావారు. మీరే రాజావారు. మీరే మీరే సార్, ఇక మేము బయలుదేరుతాం. అలాగే మంచిది బాబు. పద.